ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ఒక్క సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. డిబేట్స్, ట్రోల్స్, రికార్డ్స్ అన్ని ఒకేసారి తెచ్చింది. అలాంటి సినిమాకి వస్తుందనుకున్న సీక్వెల్ మీద 3 ఏళ్లుగా సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కానీ ఇప్పుడు ఆ సైలెన్స్ కి బ్రేక్ చేసేసాడు డైరెక్టర్. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో సాలిడ్ అప్డేట్ ఇచ్చేసాడు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఆ అప్డేట్ ఏమై ఉంటుందో మీరే చూసేయండి. ఒక్క సినిమా, ఒక్క పాత్ర, ఒక్క డైరెక్టర్, టోటల్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన కాంబినేషన్ అదే యానిమల్. ఇప్పుడు అదే కథ ఇంకా వైల్డ్గా, ఇంకా డేంజరస్గా, ఇంకా ఎక్కువ యానిమల్స్తో యానిమల్ పార్క్గా తిరిగి రాబోతుందట. ఇదే విషయంపై జపాన్ రిలీజ్ సందర్భంగా షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక. ప్రస్తుతం నేను స్పిరిట్ చేస్తున్నాను, అది కంప్లీట్ అయ్యాక 2027లో యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ అంటూ సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్. ఈసారి ఒకేలా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే యుద్ధం. సీక్వెల్లో అజిత్ లాంటి ఇంకా చాలా యానిమల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే టైటిల్ యానిమల్ పార్క్. అంటే ఇది సినిమా కాదు, ఒక వైల్డ్ వార్. ఇక ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈసారి రణబీర్ హీరోనే కాదు, విలన్ కూడా. అంటే తానే సింహం, తానే వేటగాడు, తానే శత్రువు అన్నమాట. ఇక ఫ్రాంచైజీ విషయానికి వస్తే ఈ యూనివర్స్ లో 3 సినిమాలు ఉంటాయని ముందే చెప్పాడు రణబీర్. చూడాలి 2028లో థియేటర్లో యానిమల్ పార్క్ రిలీజ్ అంటూ హడావిడి చేస్తున్న వంక ఇంకన్ని రికార్డులని రీరైట్ చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.